వెల్కమ్ టు శ్రీ నాగు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మా ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మేము రకరకాల కూరగాయ మొక్కలు కొన్ని మొక్కలు పెంచాము. అవేంటో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను కదా. మేము ఊరు నుంచి వస్తున్నప్పుడు నర్సరీ కనిపించగానే ఇంటి పక్కన ఎలాగో ఖాళీ ప్లేస్ ఉండింది కదా, దాంట్లో కొన్ని వెజిటబుల్స్ పెంచుకుందాము అని చెప్పేసి వెళ్ళాం. కాకపోతే మాకు అక్కడ మిరపనార ఒక్కటే దొరికింది. ఆ మిరపనార తీసుకొచ్చాం. చూసారు కదా, ఈ మిరపనార అన్నమాట. మేము దాదాపుగా ఒక 100 చెట్ల వరకు తీసుకొని వచ్చాము. అయితే ఈ మిరప చెట్లలో కొన్ని చనిపోయాయి, ఒక 10 అలాగా. వీటికి కొంచెం సాళ్ళు చేస్తున్నప్పుడు ఇలా చేస్తున్నప్పుడు కొన్ని చనిపోయాయి. రిమైనింగ్ మాత్రం అన్నీ చక్కగా ఎదిగిపోయాయి, పువ్వులు వచ్చాయి, కాయలు కూడా వచ్చాయి. ఇవి వచ్చేసి తేజ మిరపకాయలు, అంటే చాలా విపరీతమైన కారం ఉంటుంది. ఈ రోజే నేను కొన్ని మిర్చి హార్వెస్ట్ చేశాను. అది జస్ట్ తుంపి ఒకటి నాలుక మీద పెట్టుకుంటే విపరీతమైన కారంగా ఉండింది. ఈ చెట్లు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. కొన్ని చిన్న చిన్న బుజ్జిగా ఉన్నప్పుడు తీసుకొచ్చాము. ఇప్పుడు చూడండి ఇంత పెద్ద పెద్దగా అయిపోయాయి, అన్ని మిరపకాయలు వచ్చాయి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇంట్లో మిరపనారు పెంచుతుండేసరికి ఇంటి పక్కన ఉండే ఒక అక్క వాళ్ళ చేనులో వంగ నారు ఉండిందంట. ఎలాగో మిరపేశారు కదా, వాటితో పాటు ఈ వంగ కూడా వేసుకోండి అని చెప్పేసి ఒక 6-7 చెట్లు తీసుకొచ్చింది. వీటిని గుత్తుల వంగ అంటారంట. అంటే పొడుగు వంకాయే కానీ గుత్తులుగా కాస్తుందన్నమాట. ఇలా ఒక చోట ఇలా ఒకేసారి 5-6 కాయలు, అంటే ఇప్పుడిప్పుడే మొత్తం పూత పిందెలు. ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ ఒక గుత్తుల్లాగా ఒక 6-7 కలిపి వస్తూ ఉంటాయి. ఇలా ఈ వంగలో మొత్తం ఒక 6-7 చెట్లు వేసాం. వంగ, చిలకడదుంప, స్వీట్ పొటాటో, గన్సుగడ్డ అని కూడా అంటారు కదా. ఇది వచ్చేసి ఒకసారి ఒక చిన్న మొక్క ఒక దగ్గర నాటాము అంటే ఇది ఒక వనంలాగా మొత్తం వ్యాపిస్తుంది అనమాట. అసలు మేము తెచ్చిపెట్టలే, ఇది ఎలా వచ్చిందో కూడా మాకు తెలియదు. ఈ చిలకడదుంపలు వచ్చేసి 6 నెలల పంట ఉంటుందన్నమాట. అయితే దీనిలో ఇక్కడ వేర్లు ఉన్నాయి చూసారా, ఇలా వేరు వచ్చిన దగ్గర ఈ మొక్కని ఇలా తుంపేసి ఇంకొక దగ్గర కూర్చాము అంటే మళ్ళీ స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా ఈ పంట రావడానికి మనకి 6 నెలల టైం పడుతుంది. కానీ స్వీట్ పొటాటో చాలా పెద్దగా బాగా వస్తుంది. ఇది ఉల్లికాడలు, ఇవి మా గార్డెన్లో ఒక పార్ట్. మమ్మీ ఉల్లికాడలు ఆయన వచ్చినప్పుడు కొన్నదంట. ఇవి మేము ఒక 5-6 దాకా వేసాము. ఇవి పూతొచ్చి ఎండిపోయినప్పుడు తవ్వితే కింద ఉల్లిపాయ వస్తాయి. పచ్చిమిర్చితో పాటు కొన్ని టొమాటోస్ కూడా పెట్టాము. ఇంటి ముందుకే టొమాటో నార అమ్మడానికి వచ్చినప్పుడు తీసుకున్నాము. ఇవి ఒక 100 రూపీస్కి తీసుకున్నాను అనమాట. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి టొమాటోస్. మేము ఇలా ఫస్ట్ టైము కూరగాయ మొక్కలు ఇవన్నీ పెట్టాము. ఈ మొక్కలను పెంచుతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, చిన్నపిల్లలు, మనకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ముద్దుగా లేతగా ఉంటాయి కదా చేతులు, కాళ్ళు. ఇవన్నీ నాకు ఈ మొక్కలు చూస్తున్నా కూడా అట్లాగే అనిపిస్తుంది అనమాట. ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుందో. ఒక మొక్క కింద పడిపోయినా కూడా ప్రాణం విలువెల్లి ఆడిపోతుంది అనమాట. అంత బాగా పెంచుకుంటున్నాం ఈ మొక్కల్ని. వంగ చెట్లు, ఇక్కడ స్వీట్ పొటాటో, ఇది ఇక్కడ వచ్చేసి ఆనియన్ ఉన్నాయన్నమాట. ఇక్కడ అంత చిన్నగా ఉంది ఆనియన్. ఇక్కడంతా పచ్చిమిర్చి నారు కాదు, ఇప్పుడు పచ్చిమిర్చి పెద్దగా ఎదిగిపోయాయి. మిరపకాయలు కూడా వస్తున్నాయి. ఈసారి మేము కారానికి మిరపకాయలు ఇంకా కొనక్కర్లేదనమాట. మా ఇంట్లో ఉన్న చెట్లతోనే సరిపోతుంది. ఇది టొమాటో చెట్లు, బుజ్జి టొమాటోస్ వచ్చాయి ఇప్పుడే స్టార్టింగ్. ఇదేమో చిన్న దోసకాయ చెట్టు, బుడొం దోసకాయ అంటాము మా వైపు వీటిని. ఇది బుడొం దోస చెట్టు అనమాట. ఇంకా దోసకాయలు కూడా ఉండాలి. ఇదిగో బుజ్జి బుడొం దోసకాయలు. ఈ బుడొం దోసకాయలతో పాటు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న చిక్కుడు చెట్టు పెట్టామన్నమాట. ఒక చిక్కుడు చెట్టు ఒట్టి గింజలు వేసేసాము, చక్కగా వచ్చింది. అక్కడ ఫెన్సింగ్ ఉంది. ఆ ఫెన్సింగ్కి ఈ చిక్కుడు చెట్టు మొత్తం పాకుతుంది చిక్కుడు చెట్టు. పచ్చగా ఈ పువ్వు చూసారా ఎంత అందంగా ఉందో. కొంచెం మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ ఒకటి బీర పెట్టామన్నమాట. ఇప్పుడే కాయలు వస్తున్నాయి, బీరకాయలు. ఇక్కడ ఒకటి వచ్చేసింది. ఇక్కడ కొన్ని ఉండాలి ఇంకా. వీటితో పాటు ఇక్కడ కంప కాకరకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కంప కాకరకాయలు కూడాను. ఇదంతా కంప కాకర చెట్టు, బీర. అవి కలిసి ఇక్కడ ఉన్న ఫెన్సింగ్కి అటాచ్ అయ్యి వస్తున్నాయి అన్నమాట. బెండ వేసామన్నమాట. ఈ బెండ చూసారు కదా. అయితే ఇంత చిన్న బెండకాయలు కూడా ముదిరిపోతున్నాయి. మరి ఈ వంగడమే అలా అనుకుంటాను, ఇంత పెద్దగా అయ్యే వరకు కూడా అవ్వట్లేదు. ఇది ఒక్కటే లేతగా ఉండింది. మొన్న ఒక రోజు ఇంత చిన్న బెండకాయలు కోసినా కూడా చాలా ముదురుగా అనిపించాయి అన్నమాట.
ఈ గోంగూర మార్నింగ్ మంచిగా విచ్చుకుంది, ఇంకా ఈవినింగ్ టైం అవుతుంది కాబట్టి మళ్ళీ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఒక 4 తెల్ల గోంగూర చెట్లు, 4 ఎర్ర గోంగూర చెట్లు వేసామన్నమాట. గోంగూర చాలా పుల్లగా బాగుంది, ముదిరింది. దీంతో నేను నిల్వ పచ్చడి పెట్టుకుంటాను, 1 year వరకు ఉంటుంది. అది కూడా ఎప్పుడైనా మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇంటి పక్కన ఉన్న పూలు కొన్ని, వీటిని ఏం పూలు అంటారు ఒకసారి కమెంట్ చేయండి. తెలియదు మరి మాకైతే, మేమైతే కొన్ని ఇలా ఉంచేసాం బంచెస్గా. మళ్ళీ ఇది మామిడి చెట్టు. ఈ మామిడికాయలు కూడా సీజన్ వచ్చినప్పుడు ఫుల్ పుల్లగా, అంటే పచ్చడి మామిడికాయల టైప్ ఉంటున్నాయి. మళ్ళీ దీని పక్కనే తమలపాకు చెట్టు, దీని పక్కనే తమలపాకు. మమ్మీ దేవుడికి అప్పుడప్పుడు వాడిద్ది తమలపాకులు. ఇవన్నీ పెట్టగా ఇంకా మిగిలిన కొంచెం ప్లేస్లో ఇలా మొక్కజొన్న పెట్టేసామన్నమాట. మా హస్బెండ్కి కానీ నాకు కానీ అసలు పొలం పనులు, అసలు పొలంలో వేయడం ఇవన్నిటి గురించి అస్సలు ఐడియా లేకుండే. కాకపోతే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇలా పెట్టండి అలా పెట్టండి అని వాళ్ళే హెల్ప్ చేస్తా దున్నేసి గింజలు తెచ్చి ఇచ్చారు, చక్కగా పెట్టారు. అయితే ఈ మొక్కజొన్న ఇదంతా, ఈ మొక్కజొన్నలో కొన్ని పాప్కార్న్ మొక్కజొన్నలు కొన్ని పెట్టాము, కొన్ని తినే మొక్కజొన్నలు పెట్టాము. అయితే వీళ్ళు చూడగానే కూడా చెప్పేస్తున్నారు, మొదలు సన్నగా ఉన్నది పాప్కార్న్ అంట, కాస్త లావుగా ఉన్నది నార్మల్ మొక్కజొన్న కంకంట. ఇప్పుడు ఇది లావుగా ఉండింది కదా మొదలు, ఇది నార్మల్ మొక్కజొన్న కంకి. ఇది సన్నగా ఉండింది కదా, ఇది పాప్కార్న్ అంట. అయితే రోజు వీటికి నేను నీళ్ళు పెడుతుంటాను అనమాట. నిన్న మా పాప నీళ్ళు పెట్టింది, ఆవిడకి తెలియక పైప్ లాగేసరికి ఇలా చెట్లు పడిపోయాయి. చాలా డెలికేట్గా ఉంటుంది కదా, ఇలా చెట్లు పడిపోయాయి అనమాట. ఉసూరు అనిపిస్తుంది. చిన్న పిల్లలు కింద పడిపోయినప్పుడు ఎట్లా దెబ్బ తగిలితే ఎంత బాధ అనిపిస్తుందో, ఈ చెట్లు కూడా ఇలా కింద పడిపోయినప్పుడు అంత బాధ అనిపిస్తుంది. రైతులకి పొలాల మీద ఎందుకు ఇంత ఎఫెక్షన్ పెంచుకుంటారో మాకు వీటిని పెంచుతున్నప్పటి నుంచే తెలుస్తుంది. బూడిద గుమ్మడికాయ చెట్టు, చూస్తా ఆంటీ. ఇది వచ్చి గనుపు చిక్కుళ్ళు. బీర, ఇది చాలా రోజుల వరకు పువ్వులు రాకపోయేసరికి మేము ఇదేంటి ఇట్లా రావట్లేదు అనుకున్నాము. ఇది నాటు బీర అంట, అందుకే కాస్త లేటుగా వచ్చింది. నేతి బీర ఆర్ నాటు బీర ఏదో రావచ్చు, కాయలు వస్తే కానీ తెలియదు ఇదేంటి అనేది. తోట కొంచెం ప్లేసే ఉండింది, ఆ కొంచెం ప్లేస్లో అవి 4 ఇవి 4 అలా పెంచుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.